బఫిన్ ఐలాండ్కి వెళ్ళి వస్తున్నట్టుందండి హెలికాప్టర్. ఈ టన్నెల్లో ఇంకో వెహికల్ వస్తే పక్కన ఎక్కడ ఆగాలి మనం, కష్టం లేదంటే వెళ్ళదు. ములాఫసిర్ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. ఇది మనం స్టార్టింగ్ లో ఉన్నాం కదా వాగార్ ఐలాండ్. ఈ వాగార్ ఐలాండ్ లో కంప్లీట్ వెస్ట్ సైడ్ కి వచ్చేయాలి. ఈ వెస్ట్ సైడ్ ఉంటది. ఇప్పుడే ఒక టన్నెల్ దాటుకుంటూ వచ్చాం కదా, చాలా బాగుంది. బట్ సింగిల్ రోడ్ టన్నెల్ అనమాట. సో ఇప్పుడు వెళ్ళి ములాఫసిర్ వాటర్ ఫాల్స్ చూద్దాం. నాకు తెలిసినంత వరకు మన ట్రిప్ లో ఇదే లాస్ట్ స్పాట్ ఫర్ ఐలాండ్స్ మొత్తానికి. ఇది చూసి ఇక్కడ కుదిరితే డ్రోన్ ఎగరేసి ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుదాం. ఇదంతా అట్లాంటిక్ ఓషన్. చూసారా మీరు ఆ వాటర్ ఫాల్స్ అలా అట్లాంటిక్ ఓషన్లోకి డైరెక్ట్గా పడుతుంది. వాటర్ ఫాల్ డైరెక్ట్గా సముద్రంలోకి పడడం చాలా చాలా రేరు, అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటిది మనకి ఫరో ఐలాండ్స్లోనే ఇది రెండోసారి మనం చూడడం. ఆ మిక్నిస్ ఐలాండ్ వెనకాల అదిరిపోయిందండి. పైన అంతా క్లౌడ్ ఉంది, కింద అంతా క్లౌడ్ ఉంది, భలే కనబడుతుంది. మనం చిన్నప్పుడు కార్టూన్స్ లో చూస్తుంటాం కదా, ఒక వాటర్ ఫాల్ పడతా ఉంటది, చుట్టూ అంతా పచ్చగా ఉండి కొన్ని పక్షులు వెళ్తా ఉంటాయి. ఎగ్జాక్ట్ సేమ్ లొకేషన్ అండి. అంటే చోటా భీమ్ కానీ, కృష్ణుడి గురించి కొన్ని కొన్ని కార్టూన్స్ వచ్చి అవి కానీ, బృందావనం ఎలా ఉంటది, బృందావనం చూపించడానికి ఇలాంటి ఉదాహరణలు చూపించేవారు మనకి. ఎగ్జాక్ట్ అలాగే ఉంది, అదిరిపోయింది. సో ఇక్కడతో ఫర్ ఐలాండ్స్ లో చూడాల్సిన ప్లేస్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. మనం ఉండే హాస్టల్లో ఈ మ్యాప్ పాయింటింగ్ ఉందండి, వరల్డ్ మ్యాప్. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారని మనం పెట్టొచ్చు అనమాట. ఇదిగో మన కాకినాడ ఇక్కడ లేదు, ఈ స్టిక్కర్ ఇప్పుడే పెట్టాను నేను. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ అసలు ఇది ఈ కనపడతలే మ్యాప్లో, అంత చిన్నదే. ఈరోజు కూడా మళ్ళీ బయట నుంచి పార్సిల్ తెచ్చుకున్నాం, తక్కువ డబ్బులతో ఓటేద్దామని. ఇది తినేసి ఇంకా పడుకుండిపోతాం. సో డే 6 ఇక్కడితో క్లోజ్. అదిరిపోయింది ఈరోజు పఫిన్స్, నెక్స్ట్ లెవెల్ క్రేజీ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు డే 7 ఇన్ ఫరో ఐలాండ్స్. ఈరోజు లాస్ట్ డే. ఇప్పుడే మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అదేంటని మనం దారిలో మాట్లాడుకుందాం. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. ది ఫైనల్ డ్రైవ్. చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసామండి ఫరో ఐలాండ్స్ మొత్తం, ఏది వదలకుండా అన్ని స్పాట్స్ కవర్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు చూడండి, మనం వెళ్తా ఉంటే చాలా సన్నీగా ఉంది. ఈరోజు మనం ల్యాండ్ అయినప్పుడు కూడా మంచి సన్నీగా ఉంది. కానీ ఈ ఉన్న 7 డేస్లో కూడా ఎప్పుడు మనకి సన్ అనేది లేదు, అంతా క్లౌడీగా ఉంది. మీరు వచ్చినప్పుడు సన్ కానీ బాగుంటే సన్సెట్స్ మాత్రం మిస్ అవ్వద్దు. సన్సెట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. ఇక్కడ గాలి ఎక్కువ కాబట్టి మొత్తం వీళ్ళు యూజ్ చేసేదంతా ఎక్కువ విండ్ ఎనర్జీ అండి. సో చూసారా ఎన్ని ఉన్నాయో ఇవి. మీరు కానీ నేచర్ పర్సన్ కాకపోతే మీకు ఫరో ఐలాండ్స్ అంత నచ్చకపోవచ్చు, బోర్ కొట్టచ్చు. బట్ మీకు నేచర్ అంటే ఇష్టం ఉంటే బెస్ట్ ప్లేస్ అండి, చాలా చాలా బెస్ట్ ప్లేస్. అండ్ చాలా తక్కువ క్రౌడ్ అండ్ మెస్మరైజింగ్ ల్యాండ్స్కేప్స్, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామని చెప్పాను కదా. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ ఇచ్చాడు మాకు. అది కూడా చాలా కాస్ట్ ఎక్కువే ఉంది మనం వెళ్ళబోయే డెస్టినేషన్కి. కానీ నా దగ్గర కెమెరాల బ్యాగ్ 7-8 కేజీలు ఉంది. మరి 5-6 కెమెరాలు ఉంటాయి మన దగ్గర, తప్పదు కదా. ప్లస్ లగేజ్ బ్యాగ్ ఒక 8-9 కేజీస్ ఉంది. మళ్ళీ ఆడ మనకి అలో చేసేది ఓన్లీ 8 కేజీలు. నా దగ్గర 2 8 కేజీల బ్యాగ్లు ఉన్నాయి. మరి దానికి ఏమంటాడో కొంచెం మరి తెలీదు, మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడేమో అని. ఒక బ్యాగేజ్ కొనేద్దామని చూస్తే 150 యూరోలు ఉంది, అంటే 15,000 ఉంది ఒక బ్యాగేజ్, చెక్కిన బ్యాగేజ్ కొనడానికి.
సర్లే ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళాక చూద్దాం, ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుని చూస్తున్నాం. మరి అదొక్కటి చిన్న వరి అవ్వాల్సింది, మిగతా అంతా బాగుంది. She said that she hate me, I hate me too. I can always tell when you're lying, girl, you're see-through. All these miles away, yeah, I just wanna see you. ఈ రోజు కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ఈ షీప్స్కి కొంచెం బాగా ఊలు ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఊళ్ళో పురుగులు కొడుతున్నట్టు పాపం ఏదో దురదొస్తున్నట్టు అవి గోక్కోలేవు కదా, వచ్చి రోడ్ల మీద ఉన్న చిన్న చిన్న స్తంభాలు లాంటివి ఉంటే వాటికి వచ్చి ఇలా రుద్దుకుంటున్నాయి. వీడియో తీయడానికి సరిగ్గా కుదరలేదు, బట్ భలే అనిపించింది చూడడానికి. వన్ లాస్ట్ టైం ఎంట్రింగ్ ఇంటూ అండర్ వాటర్ టన్నెల్. ఇప్పుడు ఇంకా ల్యాండ్ మీద ఉన్నాం, కొండ కింద. ఇప్పుడు అండర్ వాటర్ లోకి వెళ్తాం. I take these drugs to my bladder. She says she noticed a pattern. She say I look gorgeous, I tell her I'm flat. ఇప్పుడు ఇంకా కారు రిటర్న్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఫుల్ ట్యాంక్ చేసేసి రిటర్న్ ఇవ్వాలన్నమాట. 16 లీటర్లు పట్టిందండి. ఆల్రెడీ మన దగ్గర మొన్న ఫుల్ ట్యాంక్ చేయించాం కాబట్టి ఉంది. జస్ట్ 16 లీటర్లు 186 క్రోనా. 16.5 లీటర్లకి 2600 అయింది. మీకు చెప్పాం కదా ఇంతకు ముందు, లీటర్ 147 రూపాయలు అలా ఉందని వచ్చాముగా. జస్ట్ నౌ ఫ్లైట్ టేక్ ఆఫ్. ఇప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందండి. ఏదో ఫ్లైట్ మరి ఒక్క 10 సెకండ్స్ ముందు వచ్చి ఇంకా బాగా తీద్దిన వీడియో. మనం తీసుకున్న కంపెనీ చెప్పాం కదా రెంటెఫ్. మీరు పార్కింగ్ స్లాట్కి వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకూడదు. ఇక్కడ చూసారా రెంటెఫ్ అని రాస్తుంది. అలాంటి దిక్కు నుంచే మనం పికప్ చేసుకోవాలి. అంటే మన కార్ కంపెనీ వెబ్సైట్ ఇక్కడ రాసి ఉంటుంది ప్రింట్ అయ్యి. సేమ్ అలాంటి దగ్గరే పార్క్ చేయాలి మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా. 7 రోజులు హుండాయ్ i20లో తిరిగి ఇప్పుడు మనం పార్క్ చేస్తామండి. ఇంకా కార్ రిటర్న్ ఇచ్చేసాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ బయలుదేరుతున్నాం. హుండాయ్ చిన్న కార్ అయినా సరిగ్గా ఉండదేమో అనుకున్నాను, బట్ చాలా స్మూత్ గా ఇబ్బంది ఎక్కడ లేకుండా చాలా బాగా జరిగింది జర్నీ. సో ఇద్దరమే కాబట్టి బాగా పనిచేసింది ఈ కార్ అయితే. సో మీరు హుండాయ్ తీసుకోవడానికి మొహమాట పడక్కర్లేదు. వచ్చినప్పుడు మీరు పెద్ద పెద్ద కార్ ఉండాలని అనుకోక్కర్లేదు. చాలా స్మూత్గా వెళ్ళింది, ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా. పెట్రోల్ కూడా ఎక్కువ ఏం తాగలేదు. కానీ ఇదైనా రెంట్ ఎక్కువ 70,000 పడింది 7 రోజులకి. మరి తప్పదు ఇంకా. ఎంటరింగ్ ద ఎయిర్పోర్ట్, స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్. చిన్న ఎయిర్పోర్ట్ కదా, మొత్తం ఫ్లైట్లు బాగా కనబడుతున్నాయి. రన్వే మీద వెళ్ళడం, రావడం, పార్కింగ్ చేయడం చాలా బాగా కనబడుతుంది. సో మొత్తం ఎయిర్పోర్ట్కి వచ్చేసి చెక్ ఇన్ చేసేసి కూర్చున్నానండి. 2 పాయింట్లు మీతో షేర్ చేసుకోవాలి. ఫస్ట్ది చెప్పాను కదా లగేజ్ గురించి ఆల్రెడీ మీతోని. నేను ఏం చేశానంటే నా బ్యాగ్ కుర్చీలో పెట్టేసి ఒక చోట వదిలేసాను దూరంగా. ఏది 2 బ్యాగులు ఒక బ్యాగ్ కొంచెం ఫర్ ఐలాండ్ సేఫే కదా, ఎవడో తీసేయడని ధైర్యంతో వదిలేసాను. ఓన్లీ బట్టల బ్యాగ్ ఒకటి పట్టుకెళ్ళిపోయానండి. అదొకటి క్యాబిన్ బ్యాగ్ అని చెప్పాను నేను. అది చెప్పి అడిగాను, ఈజ్ ఇట్ పాసిబుల్ టు చెక్ ఇన్ అని అడిగితే వాళ్ళు చేస్తారు, చెకింగ్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటి, నేను చెక్ ఇన్ అయిపోయిన తర్వాత బ్యాగ్ తెచ్చేసుకున్నాను. నేను పక్కన పెట్టిన బ్యాగ్ తెచ్చుకున్నాను. ఇప్పుడు మన ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా ఒక్కొక్కసారి చెక్ చేస్తారు. కానీ మన దగ్గర ఇప్పుడు ఒకటే ఉంటుంది కాబట్టి ఇష్యూ లేదు, సార్ట్ అయిపోయింది అలాగా. లేదనుకుంటే ఎక్కడో ఒక చోట మన 2 బ్యాగులకి ఎక్స్ట్రా కట్టాల్సి వద్దును. ఎక్స్ట్రా 150 యూరోలు చెప్పాను కదా, 15,000 అని బొక్కబడుదును. సక్సెస్ఫుల్గా ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే, మనం ఫరో ఐలాండ్స్ నుంచి నెక్స్ట్ వెళ్ళిపోయే డెస్టినేషన్ గ్రీన్లాండ్ అండి. గ్రీన్లాండ్ మన తెలుగులో చాలా చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 2025 ఆగస్టు ముందు వరకు వీడియోసే లేవు. నేను 8 నెలల నుంచి ప్లాన్ చేస్తున్నాను గ్రీన్లాండ్ వెళ్ళడానికి. సో నేనే ఫస్ట్ అవుతానేమో అని చాలా ఆనందంతో ఉన్నాను. బట్ రీసెంట్గా మన తెలుగు ట్రావెలర్ ఒక ఆయన వెళ్ళారు. సో పర్వాలేదు, బట్ మనం ఇంకా మన డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తున్నాం గ్రీన్లాండ్లో. సో మనం డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ కూడా చేద్దాం. బట్ ఇట్స్ ఓకే, గ్రీన్లాండ్ చూసే అవకాశం దొరకడమే చాలా ఎక్కువ. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. సో మీకు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఫరో ఐలాండ్స్ నుంచి ఐస్లాండ్ వెళ్తున్నాం. ఐస్లాండ్లో లేఓవర్ ఉంది. ఐస్లాండ్లో మనకి సెకండ్ టైం అవుతుంది అనమాట. బట్ చూడడానికి ఏమీ లేదు, అంటే చూడడానికి బయటకు వెళ్ళట్లేదు. ఐస్లాండ్ నుంచి మళ్ళీ గ్రీన్లాండ్కి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మేము ఈ టికెట్ ఇందాక ఇచ్చే దగ్గర బోర్డింగ్ పాస్ ఇచ్చే దగ్గర విండో సీట్ కావాలని చాలాసేపు అడిగాము. ఆవిడేమో మాకు తెలీదు, నేను ఇవ్వలేను, మీరు ఖచ్చితంగా ఐస్లాండ్ ఎయిర్కి వెళ్ళిపోయి మాట్లాడుకోవాలి, మాకు తెలియదు ఇది అని చెప్పింది. ఇంక విండో సీట్ దొరకదరా బాబు ఎలాగని ఆలోచించుకుని లోపు మనోడు ఏం చేశాడు, నిన్న విండో సీట్స్ అని సెలెక్ట్ చేసేసాడు. పేమెంట్ చేయమని అడిగింది, కానీ పేమెంట్ ఆప్షన్ మాకు కుదరక పేమెంట్ చేయలేదు. బట్ నిన్న మనోడు అన్ని విండో సీట్స్ సెలెక్ట్ చేయడం వల్ల ఆ సీట్లు ఉండిపోయినాయి. ఈవిడేమో మాకు తెలియదు అంటుంది. మేమేమో డిసప్పాయింట్ అయ్యాము. కానీ తీరా టికెట్లు ఇచ్చాక చూస్తే 2 ఫ్లైట్లు విండో సీట్లు వచ్చినాయండి. మేము 2 కావాలని రైట్ సైడ్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి ఫ్లైట్కి వెళ్ళే దగ్గర రైట్ సైడ్ ఐస్లాండ్ ఉంటుంది. ఐస్లాండ్ ఆల్రెడీ వెళ్ళాం కాబట్టి నాకు తెలుసు ఇటు సైడ్ వస్తుందని. సో గ్రీన్లాండ్ కూడా ఎక్స్పెక్టేషన్ రైట్ సైడ్, అంటే ఎఫ్ సీట్లు కావాలి మనకి.
చూస్తే మొత్తం మనోడు 2 ఫ్లైట్లు 2 సీట్లు నా 2 సీట్లు మొత్తం అన్ని ఎఫ్ చేసుకున్నాం. ఇంకా విండోస్ అదరకూడదాం మీకు బాగా క్యాప్చర్ చేసి వ్యూస్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫరో ఐలాండ్స్ నుంచి ఇంకా సక్సెస్ఫుల్గా పూజ చేసుకుని ఫ్లైట్ ఎక్కడికి రెడీగా ఉన్నాం. Off to a great start ahead for Greenland. It's going to be a really nice view from the flights. Let's go. How do you feel about Faroe Islands and the journey here? Amazing. Visit before it gets crowded. ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. సో మనోడు ముందే వచ్చేయమంటున్నాడు క్రౌడ్ అవ్వకముందే. సో వెరీ నైస్ అనమాట. ఫారో ఐలాండ్స్ని ఎక్స్ప్లోర్ చేసిన ఫస్ట్ తెలుగు పర్సన్ నేనే అండి. మీకు యూట్యూబ్లో పెట్టి చూపించేది, తెలుగులో వీడియోసే లేవు. ఫస్ట్ మనం అయినందుకు చాలా హ్యాపీగా కొంచెం గర్వంగా కూడా ఉంది. ఈ ఎయిర్పోర్ట్ చాలా చిన్నదండి, మొత్తం 3 గేట్లు ఉన్నాయి అంతే. చూసారా కొంతమంది ఇక్కడ ఉన్నారు, అంతే ఇంక లోపల ఇంకేం లేదు. చిన్న ఎయిర్పోర్ట్, చిన్న డ్యూటీ ఫ్రీ షాప్ అంతే. ఇప్పుడు మనం ఎక్కబోయేది ఐస్లాండ్ ఎయిర్. ఈ జర్నీలో మనకి ఇది 4th ఫ్లైట్ అండి, 4th ఫ్లైట్. చాలా చిన్న ఫ్లైట్ అండి, చూసారా ఇంజిన్ కూడా చాలా చిన్నదే. మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కేసామండి. మనది అక్కడ వచ్చింది సీటు, మనది ఎఫ్ అంటే రైట్ సైడ్ వచ్చింది విండో సీటు. కాకపోతే నా పక్కన ఒక ముసలావిడ కూర్చుంది. ఎప్పుడు ఉండేది కదా మనకి పక్కన ముసలాళ్ళు పడడం. ఆ లైన్ ఎక్కడో దూరంగా వచ్చిందండి సీటు. ఇంకో సీటు మారుతామని అడిగారు నన్ను ఎయిర్ హోస్టెస్ వచ్చి. నేను అన్నాను ఎక్కడికన్నా మారుతాను కానీ విండో సీట్ అయితేనే మారుతా అన్నాను. సో నాకు ఈ విండో సీట్ ఇచ్చారు, నేను ఒక్కనే ఉన్నాను. లాస్ట్ రో మంది, పక్క సీటు కూడా ఖాళీ. సో సక్సెస్ఫుల్గా ఫరో ఐలాండ్స్ పూర్తి చేసుకొని ఫ్లైట్ అయితే ఎక్కేసాను. ఇంకా ఫరో ఐలాండ్స్ ఎంటర్ అప్పటి నుంచి ఎగ్జిట్ అయిపోయాం. ఇప్పుడు దాకా అసలు నాకు వీసా ఉందని లేదని అసలు చెక్ చేయలేదండి ఎవరున్నాయి. ఎక్కడ వీసా చూపించలేదు నేను, ఎందుకంటే షెంగన్ వీసా ఉంది ఆల్రెడీ. జర్మనీలో ఫ్లైట్ ఎక్కాను, అప్పుడు ఏం చూడలేదు. ఇంకా నెదర్లాండ్స్కి వెళ్ళాను, చూడలేదు. డెన్మార్క్ వచ్చాను, కోపెన్హేగన్ చూడలేదు. ఫరో ఐలాండ్స్ ల్యాండ్ అయ్యాను, చూడలేదు. ఇప్పుడు ఎగ్జిట్ అయ్యాను, ఇప్పుడు కూడా చూడలేదు. ఇంకా అయిపోయింది, ఫరో ఐలాండ్స్ మాత్రం అయిపోయింది. కానీ వీసా ఉండాలి, బట్ చెక్ చేయలే. మొత్తం మనం ఫరో ఐలాండ్స్ అంతా తిరిగినప్పుడు ఇండియన్స్ ఎవరు కనిపించలేదు, కానీ ఈ చైనా వాళ్ళు, కొరియా వాళ్ళు మొత్తం అంతా ఉన్నారు. అమ్మో వాళ్ళకి ఇది నేను ఇంకా ఎవరికి తెలియదు ఫరో ఐలాండ్స్ అనుకున్నాను, బట్ వాళ్ళకి ఎలా తెలిసిందో తెలియదు. చాలా చోట్ల రెస్టారెంట్లు కూడా పెట్టుకొని నడుపుతున్నారు. థాయ్ రెస్టారెంట్ అని, చైనా, కొరియా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మన ఇండియన్సే లేరు ఎక్కడని. మన ఇండియాకి ఫరో ఐలాండ్స్కి 4.5 గంటల తేడా. మనం 4.5 గంటల వెనకాల ఉన్నాం ఇప్పుడు ఫరో ఐలాండ్స్. గ్రీన్లాండ్ ఇంకో 2 అవర్స్ వెనక్కి వెళ్ళిపోతాం. ఫ్రెష్గా చాక్లెట్ ఇచ్చారు, నేను 2 తీసుకున్నా. మనం ఈ 2 ప్లేస్లకి వెళ్ళాం ఐస్లాండ్లో, కాట్లా, పిట్సర్క్యూర్. You love me, don't know if it's still true. Hate it when you're not here, love it when I'm with you. You say you don't trust me, all the shit we've been through. Why you always upset? I don't really get you, I don't really get you. మనవే లాస్ట్. Stressful, baby, can you tell me why are you so vengeful? I don't understand you, I can't live without you, but I can't fucking stand you. ఐస్లాండ్లో 2వ అడుగు పెట్టేసాం. కాకపోతే ఇది కౌంట్ చేయకూడదులేండి, ఎందుకంటే మనం బయటికి వెళ్ళట్లేదు. మనకి 2 అవర్స్ తర్వాత ఫ్లైట్ ఉండాలి, కానీ అది డిలే అయింది. ఇప్పుడు 4 గంటలు 2 అవర్స్ ఫ్లైట్ డిలే అయింది. గ్రీన్లాండ్ సాయంత్రం 7కి వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాను, బట్ నైట్ ఇప్పుడు 9కి వెళ్తున్నాం. నైట్ 9కి వెళ్ళినా వెలుగు ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం లేదు. బట్ ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు కదా గ్రీన్లాండ్లో అనుకుని చూస్తుంటే ఫ్లైట్ డిలే అవుతుంది. మరి మన ఐస్లాండ్ ఫ్లైట్ దిగేటప్పుడు చెప్పాడు, మీరు బస్ దిగి బయటికి వెళ్ళిపోవద్దు, థండర్ స్టార్మ్ వార్నింగ్ ఉంది ఈ ఏరియాలో. బస్ అంటే ఫ్లైట్ దిగిన వెంటనే రోడ్డు మీదకి వెళ్ళొద్దు, బస్సు ఎక్కండి, బస్సు దింపే వరకు కూడా మీరు బయటికి వెళ్ళొద్దు అంటున్నాడు. అది చెప్పాడు అనమాట. థండర్ స్టార్మ్ వార్నింగ్ అనుకున్నాను. ఫరో ఐలాండ్స్ లో కొంచెం బాగుంది వెదర్, ఇక్కడ దిగిన వెంటనే ఎక్స్ట్రీమ్ మొదలైంది. నాకు ఐస్లాండ్ లో బాగా నచ్చింది ఈ వాష్రూమ్ లో ట్యాప్స్ అండి, చూసారా ఇక్కడ చేయి కడుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడే వాష్ అనమాట, బాగుంది కదా. ఇటు వెళ్తే ఎగ్జిట్ అండి, కానీ మనం ఇప్పుడు ఇటు వెళ్ళొద్దు, మనం ఇటు వెళ్దాం. ఎందుకంటే మనకి ఇంకో ఫ్లైట్ ఉంది టు గ్రీన్లాండ్.